బీజేవైఎం నాయకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం చెప్పదలుచుకుంది బీజేవైఎం అసలు ఈ నిరసన ద్వారా కాంగ్రెస్ కి కానీ కాంగ్రెస్ అగ్రనాయకులకు కానీ ఏం చెప్పదలుచుకుంటారు? ఎవరైతే ఈ దేశ సభ్యత్వం ఉండి దేశంలో పుట్టి పెరిగి ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా దేశభక్తి ఉంటుంది. కానీ సోనియా గాంధీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇటలీ బొమ్మ కాబట్టి వారికి దేశభక్తి తెలియదు, దేశం పట్ల ప్రేమ లేకుంటుంది, దేశం పట్ల సంస్కారం సాంప్రదాయం అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి ప్రతిసారి కూడా మన దేశాన్ని అవమానించేలా ఏదో ఒక కార్యక్రమం చేపడుతూనే ఉంటారు. మొన్న కూడా స్వాతంత్రం రోజున వాళ్ళు జాతీయ జెండా ఎగరవేసిన తర్వాత వందే మాతరం గేయాన్ని పూర్తి వందే మాతరం ఆలపించకుండా మధ్యలోనే ఆపేసి ఈ దేశానికి ఏం సందేశం ఇస్తున్నట్టు. మేము ఈ విధంగా మా బీజేపీ ద్వారా ఏం చేయాలనుకుంటున్నామంటే వారికి గట్టి సమాధానం చెప్పి రాబోయే రోజుల్లో వారికి గట్టి సమాధానం చెప్పాలని మేము అనుకుంటున్నాం. అలాగే ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో దీన్ని అంద పాదాలకి తొక్కి పాత పెట్టేదాకా మా బీజేపీ కార్యకర్తలు కూడా ఎక్కడ కూడా నిద్రపోరని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు మీ నిరసన ద్వారా బీజేవైఎం నిరసన ద్వారా బీజేపీ పార్టీ సపోర్ట్ ద్వారా వాళ్ళు ఏమన్నా స్పందిస్తారా అసలు మీ నిరసనకి వాళ్ళ చర్యకి? ఇప్పుడు స్పందన అంటే చూడండి, మొన్న వందే మాత్రం గేయాన్ని వాళ్ళు రెస్పెక్ట్ చేయలేదు అంటే వాళ్ళ మన లోపల నుంచే రావాలి. అది అంటే వాళ్ళ కార్యక్రమం లాగా చేసిరు కానీ ఒక దేశభక్తిలాగా చేయాలని నేను అంట. ఎందుకంటే ఈ ఖర్గే కావచ్చు, ఈ సోనియా గాంధీ కావచ్చు, ఈ రాహుల్ గాంధీ కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే మన దేశం మీద ఎటువంటి ప్రేమ లేదు. మేము 60 ఏళ్ళ నుంచి మేము దేశాన్ని మోస్తున్నాము, 60 ఏళ్ళ నుంచి దేశాన్ని ముందు తీసుకుపోతున్నాం అని ఒక మాటలు తప్ప ఏడ కూడా దేశభక్తి లేదని నేను అంట. ఎందుకంటే ఆమె ఉన్నది ఒక ఇటలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆమెకు పుట్టినటువంటి వ్యక్తి కూడా దేశాన్ని ప్రేమిస్తాడని మనం ఎట్లా అనుకోవాలి? ఎందుకంటే చూస్తే కనుక ఇప్పుడు మన జాతీయ గేయాన్ని కావచ్చు, ఈ వందే మాత్రం కావచ్చు, ఈ వందే మాత్రం ఎంత అవమానించారు వాళ్ళు. నేను ఏమంటున్నా అంటే వాళ్ళకి పాడడం రాకపోతే సైలెంట్గా వినాలి, విని జరిసేపనే ఉండాలి. మా యొక్క డిమాండ్ ఏంటంటే, మా బీజేపీ నుంచి డిమాండ్ ఏంటంటే పౌరసత్వాన్ని రద్దు చేయాలి. ఎవరికి? ఈ దేశద్రోహం చేసినటువంటి వ్యక్తులకు. ఎందుకంటే దేశద్రోహం అని ఇంత పెద్ద వాడడానికి కారణం ఏంటంటే వీళ్ళకి అర్హత లేదు. ఎందుకంటే దేశాన్ని ప్రేమించలేని వాళ్ళు మన దేశంలో ఉండే హక్కు లేదని నేను అంట. ఎందుకంటే నువ్వు దేశాన్ని ప్రేమించని దానివి నువ్వు రాజకీయ పార్టీ పెట్టేం లాభము? నువ్వు దేశంకి ఎటువంటిది నువ్వు ముందు చూపుతాడు చూస్తావని మేము అనుకుంటాం. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులకు రాహుల్ గాంధీ కావచ్చు లేదా ఈ సోనియా గాంధీ కావచ్చు పౌరసత్వం సిటిజన్షిప్ అనేది రద్దు చేయాలని మేము అంటాం. బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తుంది దీని మీద. వాళ్ళు ఏదో తెలిసి తెలియక చేసిరని చెప్పేసి చూసి వదిలేయచ్చు కదా అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి. నువ్వు దేశాన్ని దేశ పరువు తీస్తున్నావు. నీకు లోపల నుంచి భక్తి లేదు, దేశం అంటే భక్తి లేదు. ఈ బీజేపీ పార్టీకి సంబంధం లేదండి. ఇది బీజేవైఎం మేము ఒక్కరం స్పందిస్తే కాదు, ఇది ప్రతి ఒక్క మనిషి ఆలోచన చేయాల్సిన విషయం. నీకు దేశ ప్రేమ లేనప్పుడు నువ్వు దేశాన్ని ఎట్లా ముందు తీసుకుపోతావు? నేను ప్రధాని అయితే ఆయన 100 సంవత్సరాలకు కూడా ప్రధాని కాడు. ఎందుకంటే నీకు దేశం మీద భక్తే లేదు, నువ్వు ఏడా ప్రధాని అవుతావు? నీకు దేశం అంటే తెలియదు నీకు. ఒక జెండా ఎగరేసే కార్యక్రమంలో ఎన్ని అవమానాలు అండి, ఇది ఒక్కటి కాదు. మీరు చూస్తే కనుక వాళ్ళు ఒక్కరనే కాదు, మన సీఎం రేవంత్ రెడ్డి చూడొచ్చు, వీళ్ళందరూ చూడొచ్చు. వీళ్ళు ఏంటంటే దేశం మీద ఎటువంటి ప్రేమ లేదు, ఒక వర్గానికి కొమ్ము కాసుకుంటా వీళ్ళు బతుకుతున్నారు, పూట గడుపుతున్నారు. ఏంటంటే వీళ్ళు అంటారు మీరు హిందుత్వం మీద హిందూ ధర్మం మీద చేస్తారని. కానీ ఒక్కసారి ఆలోచన చేయాలి, మేము హిందూ ధర్మమే ఒకవేళ ఉద్దేశం పెట్టుకుంటే ఈ 70 నుంచి 80% ఉన్నటువంటి హిందువులు ఓట్లు వేస్తే మీరు లైఫ్లో ఎప్పటికీ గెలవరు. మేము అట్లా హిందుత్వమే తీసుకురావాలంటే ఈరోజు తెలంగాణలో మీ పార్టీ ఏడు ఉంటుంది. మేము అట్లాంటి రెచ్చగొట్టాలనుకుంటే మేము మా సిద్ధాంతాల ప్రకారమే పోతాం తప్ప ఎటువంటిది కార్యక్రమాలు చెడు కార్యక్రమాలు చేయదలుచుకుంటే ఒకసారి ప్రతి సిటిజన్ ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రాహుల్ గాంధీ ఈ ఇటలీ బొమ్మ ఆలోచన చేయాలి. ఏంటంటే వీళ్ళకు దేశంలో ఉండే అర్హత లేదు. మేము మా లాస్ట్ ఒకటి నేను చెప్పేది ఏంటంటే వీళ్ళ పైన దేశద్రోహం కేసు చేయాలి. ఎందుకంటే ఇట్లాంటి కఠినమైన చర్యలు తీసుకొస్తేనే నెక్స్ట్ ఇంకొకరు చేయకుండా ఉంటారని మేము అనుకుంటున్నాం. ఎందుకు మీరేమో రాహుల్ గాంధీకి దేశం మీద ప్రేమ లేదని మీరు మాట్లాడుతున్నారు, ఆయననేమో సంవిధానం అని చెప్పేసి రాజ్యాంగం బుక్ పట్టుకునేమో రోడ్ల మీద తిరుగుతున్నారు, జనాలకు అవగాహన కల్పిస్తామని చెప్తున్నారు. ఆయనకు దేశం మీద ప్రేమ లేకపోతేనే రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నారు అనుకోవచ్చా? మీరు ఒకసారి ఆలోచన చేయాలి, ఆయనకు దేశం మీద ప్రేమ ఉంటే రాజ్యాంగం అవసరం లేదు. ఇప్పుడు నాకు రాముడు ఇష్టమని ఫోటో వెనక పెట్టుకొని తిరుగుతలేను, నాకు లక్ష్మణుడు ఇష్టమని నేను ఫోటో పెట్టుకొని తిరుగుతున్నాను. ఈ లోపల బుక్ పట్టుకున్నంత మాత్రాన రాజ్యాంగంలో ఏముందని ఒక్కసారైనా మీరు పార్లమెంట్లో చూసుంటే ఏడా కూడా మన సంస్కృతి గురించి కావచ్చు, దేని గురించి కావచ్చు, రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాల గురించి కావచ్చు ఏ రోజున ప్రస్తావన తెచ్చిండా? ఏ రోజు కూడా తెలియదు. అన్న మేము కోరుకునేది ఒకటే, ఆయన ఏదో బుక్ పట్టుకొని రాజ్యాంగం పట్టుకొని తిరిగినంత మాత్రాన ఆయన దేశభక్తుడు అయిపోవడం మా ఒక కోరిక.
ఫైనల్గా ఏం చెప్పదలుచుకుంది బీజేవైఎం కాంగ్రెస్ అగ్రనాయకులకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కానీ లేకపోతే దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు కానీ బీజేవైఎం ఏం చెప్పదలుచుకుంది ఈ నిరసన ద్వారా? ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ కావచ్చు, మీరు లాస్ట్ అనుకోండి ఫస్ట్ అనుకోండి. ఇటువంటి దేశద్రోహం అంటే దేశద్రోహం పనులు చేస్తే కనుక ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, నేషనల్ ప్రభుత్వాన్ని కావచ్చు కోరుకుంటున్నాం.